పార్టీ కానీ ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు హార్టికల్చర్ వస్తుంది. దాన్ని పెద్దగా ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రాయలసీమను రోజు రాయలసీమ ప్రత్యేకంగా హార్టికల్చర్ హబ్ గా ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష. అందులో భాగంగా మన బడ్జెట్ మీకు తెలుసు అంద్రిని వారి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంద్రిని దాదాపు 735 కిలోమీటర్లు మల్యాల నుంచి నీళ్లు తీసుకుపోయి కుప్పం నియోజకవర్గం వరకు తీసుకుపోవడం జరిగింది. మరి అది చంద్రబాబు నాయుడికి తప్పనించి ఎవరికి సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు గారు అటు తీసుకుపోయిన తర్వాత ఆయన కర్ణాటక సీఎం అడిగారు, అదేదో మాకు కూడా తెస్తే మీరు బాగుంటుంది, మా దగ్గర తీసుకురండి, మేము మీ పక్కనే ఉన్నాం కదా అని చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారు చాలా థైలాండ్ ఉన్నాం, చూద్దాం, ఆలోచన చేద్దాం అని చెప్పారు. అంటే ఈరోజు 6.5 లీటర్లు వాటర్ భూగర్భాలు పెంచడం జరిగింది. సమర్థవంతంగా ఈరోజు వాటర్ అకౌంటబిలిటీగా చేయడం జరిగింది. ఈరోజు వాటర్ మనకు ఖరీఫ్ అని పరిస్థితున్నాం. రబీలో వాటర్ ఇస్తామా లేదా, వాటర్ మనం ఆదా చేసుకున్నాం కానీ వాటర్ ఇస్తామా లేదా అనుకున్నాం కానీ ఈ రోజు రబీ పంట కూడా మనం నీళ్ళు ఇస్తున్నామంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు బడ్జెట్ లో మరీ ముఖ్యంగా మైనార్టీలకు కూడా, ఎందుకంటే నాకు మైనార్టీ శాఖకు సంబంధించింది కాబట్టి మైనార్టీలు కూడా అన్ని మేము రాశాం. గతంలో ఏం చేశాము, మనం ఈ ఎంటిటీస్ ప్రత్యేకంగా ఇప్పుడు 2 నెలలు పోతే మనకు హజ్ సీజన్ వస్తుంది. గతంలో కూడా చెప్పాను, హజ్ యాత్రికుల కొడుకులు ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్, గతంలో హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ లేదు. అప్పుడు కూడా నేనే స్వయంగా వైఎస్ఆర్ గారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు పంపించారు, సార్ మన డైరెక్ట్ ఫ్లైట్ కావాలంటే ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారితో మనవాడే సివిల్ ఏవిగేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఉన్నారు, వారు కూడా తెలియజేశాం. ఎందుకంటే ఇంకా మేము అవన్నీ తీసుకొస్తున్నాం. ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో వారు సరిగ్గా అక్కడ మనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయలేవు. హజ్ యాత్రలు చాలా ఇబ్బంది పడ్డారు, రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడ్డారు. మేము లేకపోతే దానివల్ల నమ్మకం పోయింది. నమ్మకం పోవడం వల్ల చాలా మంది ఇటు హైదరాబాద్కు, ఇటు బెంగళూరుకు, ఇటు కర్ణాటకకు, అదే చెన్నై పోయినారు. మేము దానికోసం మళ్ళీ మన రాష్ట్రం నుంచే పోవాలా, మన రాష్ట్రం నుంచి హజ్కి పోయేట యాత్రికులు అన్ని సౌకర్యాలు బెటర్ అండ్ ఫెసిలిటీస్ చేయాలా. హైదరాబాద్ లో ఏదైతే మనం గతంలో ఏర్పాటు చేసామో అంతకన్నా మిన్నగా చేయాలా అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి హాజీకి పోయేవారి హాజీ కూడా ₹1,00,000 మనం ఇవ్వడం జరుగుతూ ఉంది సబ్సిడీ కింద. కాబట్టి పేదవారు ఎక్కువగా పోతారు కాబట్టి పేదవారికి కూడా అందుబాటులో ఉండాలా, వారు కూడా హజ్కు పోవాలా, వారి గురించి కూడా ముస్లిం జీవితంలో కనీసం ఒకసారి హజ్కు పోవాలి. అటువంటి సదుపాయాన్ని మరి మేము కలిగిస్తా ఉన్నాం. హజ్ హౌస్ కూడా ఏర్పాటు చేయడానికి అడిగారు, ముఖ్యమంత్రి గారు చెప్పాము. అడమైన స్థలం అమరావతిలో ఇస్తామన్నారు. ఇప్పుడు అమరావతి కూడా భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ వస్తా ఉంది, అమరావతిలో రైల్వే స్టేషన్ జంక్షన్ కూడా అవుతా ఉంది, ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆకాంక్ష. మళ్ళా జీవితంలో ఎవరు చేయలేడు, ఆ రకంగా కూడా తీసుకురావాలని చెప్పి ఆకాంక్షతో ఉన్నారు. దానికి కూడా రేపు క్వశ్చన్ కూడా ఉంది అసెంబ్లీలో. దానికి కూడా మేము అనుమైన స్థలం చూసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ కూడా హజ్ హౌస్ శంకుస్థాపన చేశాం. మరి అదే హజ్ హౌస్ కడపలో కూడా కట్టించాం మనం, నేనే ఇనాగ్రేట్ చేశాను. కడపకు ముఖ్యమంత్రి ఎవరు గతంలో అని ఎక్కడ వాసి, ఆయన కడప జిల్లా, ఆయన కడప జిల్లా వాసి. అధికంగా మైనార్టీ ముస్లిం ఓట్లు ఉన్నాయి పులివెందులో కూడా. దానికి గతి లేకుండా చేసిన మహానుభావుడు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్థాయికి తీసుకొస్తే ఇంకా ఇన్కంప్లీట్ అయింది కదా వర్క్. తీసుకుపోయి కరోనాలో రోగులకంతా తీసుకుని పెట్టాం. మేము ఆడ హజ్కు పెట్టాలకు కూడా, లేకుంటే అక్కడ విడిది పెట్టి కడప నుంచి కూడా అక్కడ ఏర్పాటు చేయాలా అని అక్కడ ఒక లోపల మసీదు కూడా కట్టాం. మైనార్టీకి సంబంధించిన సంస్థలని అక్కడ పెట్టాలనుకున్నాం. ఆయన ఏం చేయలే. ఆయనకు బాధ్యత ఉందే లేదా? ఆయన ముఖ్యమంత్రే కాదా? ఎందుకు చంద్రబాబు చేయాలి, ఆయన ఎందుకు చేయకూడదు? నీకు లేదు అది ఆశ, ఆలోచన లేదు ఆయన. ఆలోచన చేసేవాడే కాదు. ఈరోజు మైనార్టీల బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల పైచులకు అయింది. అందులో మనకు వెల్ఫేర్ స్కీమ్స్ పోతాయి. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైన మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. తల్లికి వందనము, తర్వాత మన చంద్రన్న భరోసా, ఈ ఆర్టీసీవి, మన 6K, మన సూపర్ 6 ఉన్నాయి. దాంట్లో మైనార్టీలకి బడ్జెట్ చేయకుండా అందులో తీసేసిన మిగతా బడ్జెట్ అంతా మన జీవితభత్యాల పూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం. చాలా మనకు దాదాపు 70-80 పైన మనకు వచ్చాయి. షాదీ ఖానాలు కావాలని చెప్పి, షాదీ ఖానాలు కావాలి ఎందుకు కడతారు ముస్లిం సోదరులకు?
ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున వారికి ఏర్పాటు చేయాలని ఒక అభిప్రాయం వల్ల ఉంది. ఎమ్మెల్యేలు మనకు ఒక పరిచయం చేసిండా, ఒక మసీదు ₹1 ఇచ్చిండా, ఒక పైసా. పాత ఇక్కడ నిందాలు చూసుకుంటే మీకు పాత హైదరాబాద్ అది మీరు తెలుసు తిక్కస్వామి దగ్గర హజరత్ కొట్టి కుబ్రా మసీదు మళ్ళీ లేటెస్ట్ కడితే దాదాపు ₹1 ఖర్చు పెట్టి కడతాం. ఇప్పుడు నిన్నగా మొన్న ఆయన అడిగాడు ఖరీదు ₹1 కావడం మా ఈద్గాకి ఇవ్వని చెప్పి, నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు తీసుకొని ఇస్తాను, మీరు డెవలప్ ఎప్పుడు చేసుకుంటామని చెప్పడం జరిగింది. అది కాబట్టి మన గ్రామాల నుంచి ఇది నా ఫైల్ నిండా అవి ఉంటాయి. ఆ అభివృద్ధి చేయాలని నా ఆకాంక్ష. ఈరోజు బడ్జెట్లో ₹6,000 కోట్ల మనం ఇచ్చినారంటే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాలి. ఎవరు ఇచ్చినారా? ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మేము చేసిన కార్యక్రమాలు నేను అప్పుడు మంత్రిగా 25 సంవత్సరాల కిందట ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఈ దురాన్ స్కీమ్ మేము ఇంట్రడ్యూస్ చేశాం, అన్ని స్కీములు మనం ఇంట్రడ్యూస్ చేసాము. కొత్త స్కీమ్ కూడా పెట్టలే ఆయన, మన ఆయన చేయలే, ఈయన చేయలే. మరి బడ్జెట్లో ఇంత డబ్బు కేటాయించడం, ఎంత డబ్బు ₹6,000 కోట్ల వెల్ఫేర్ స్కీమ్స్ పోతే మనకు సంక్షేమ కార్యక్రమానికి ఎన్ని స్కీమ్లు ఇచ్చారా చూస్తా ఉన్నారు మీరు. ఎన్ని మైనార్టీలు కాదు ₹6,090 కోట్ల. ఇంత డబ్బు ఇవ్వడమే చిన్న విషయం కాదు కదా. సంక్షేమానికి దాదాపుగా ₹11,000 కోట్ల పెట్టారు. ఎన్ని మంచి కార్యక్రమం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండవలసిన అవసరం మనందరికీ ఉంది. మైనార్టీలు మరి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగితే నంద్యాలలో కూడా మనం ఏ రకంగా అభివృద్ధి చేస్తామని తెలుసు కదా. ఎంతో పట్టుదలతో మీకు అందరూ చేస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రాత్రి పగలు కూడా అభివృద్ధి కావాలి. సంజీవ్ నగర్ రోడ్డు కానీ తర్వాత మన బైపాస్ రోడ్డు అండర్ పాస్లు చేసాం. అక్కడ అడిగారు కదా అండర్ పాస్లు కావాలి సార్ మాకు నూనెపల్లిలో అద్దెని కానీ ఇందాక ఉన్నాడు మధ్యలో అడిగినాడు. అండర్ పాస్లు తీసుకొచ్చాం, దాన్ని కూడా శంకుస్థాపన చేసాం. తర్వాత మన బ్రిడ్జి ఇక్కడ మీకు తెలుసు శ్రీరామ టాకీస్ దగ్గర వాళ్ళు అడిగారు సార్ ఇట్లా లోపలి స్టేట్ బ్యాంక్ అని దాటిపోయి ఇది ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంత ఈజీగా పోతారు ఆలోచన చేయాలి. ఎవరు స్టేట్ బ్యాంక్ అని చేసేది 10 మందే, ఇప్పుడు చేసే 5 మంది. తర్వాత చమకాల మీద బ్రిడ్జ్లు మనం వేసాము. ఒక బ్రిడ్జ్ వేసారా మనం సలీం నగర్లో వేస్తే మళ్ళీ ఇక్కడ వేస్తే వచ్చి ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఆ కూడా పడిపోయాడు. దాన్ని రిపేర్ చేయాలి. మీరు ఏమైనా చేశారా? శంకుస్థాపన చేసి కుందు మీద బ్రిడ్జ్ దాన్ని డిజైన్ మార్చేసి లేనిపోయిన వాళ్ళ కాంట్రాక్ట్ లబ్ధి చెందాలని చెప్పి ఇష్టం వచ్చి మార్చి దాని 9 కోట్లు 10 కోట్లు శాంక్షన్ పే చేసిపోయింది. ఇందాక ఇప్పుడు ఆయన ఇచ్చాడు టీచర్ సార్ మీరు 2018లో మాకు ఇచ్చిన జీవోలు అవన్నీ మాకు శాంక్షన్ కావాలని. ఈద్గాలు, కబర్స్థాన్లు, షాదీఖానాలు ఇవన్నీ ఎవరు చేస్తారు? ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేది? కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రవేశపెట్టాం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉన్నాం. వారి రుణం మనం తీర్చుకోలేము. ఇన్ని మంచి కార్యక్రమం చేశారు. మరి చూడండి ఎస్సీ సంక్షేమం కోసం 20,000 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమం కోసం 19,000 కోట్ల రూపాయలు, మైనార్టీస్ కోసం 6,000 కోట్ల రూపాయలు. మరి ఈ రకంగా కేటాయింపులు జరిగాయంటే మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఇది జనరంజకమైన బడ్జెట్, ప్రజా ఉపయోగకరమైన బడ్జెట్, ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం బడ్జెట్. థ్యాంక్ యూ. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.